సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి స్కానింగ్ సెంటర్లను, ల్యాబ్లను, హాస్పిటళ్లపైన కొరడా జులిపించారు వైద్య అధికారులు. ఈరోజు 3 స్కానింగ్ సెంటర్లని సీజ్ చేయడం జరిగింది. వారిపైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా సంవత్సరన్నర కాలంగా స్కానింగ్లు నిర్వహిస్తూ ఉన్నారు, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని కూడా తేల్చడంతో వాటిపైన సీరియస్గా చర్యలు తీసుకున్నారు. క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. దీంతోపాటు మరొక ఆసుపత్రి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా రన్ చేస్తుండడంతో దానిపైన కూడా నోటీసులు అందజేయడం జరిగింది. దాదాపు 10 మెడికల్ ల్యాబ్లను ఎలాంటి అనుమతులు లేకుండా రన్ చేస్తున్నట్టుగా కూడా గుర్తించారు. వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజారోగ్యం పట్ల అలసత్వం వహించలేదు. ఎవరైనా అనుమతులు లేకుండా ఆసుపత్రులు నడిపినా, స్కానింగ్ సెంటర్ నడిపినా కూడా ప్రజలు డిఎంహెచ్ఓ అధికారులకు, వైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా పోలీసులు, వైద్య అధికారులు తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే, సూర్యాపేట జిల్లాలో ఏసీబీ అధికారులకు దొరికినటువంటి సూర్యాపేట డీఎస్పీ పాలసారథి, సిఏ వీరరాఘవులు ఇద్దరు కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఈరోజు హైత్నగర్లో ఉన్నటువంటి ఏదైతే డీఎస్పీ పాలసారథి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తుండగా విలువైనటువంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ఒక సంచలనంగా 100 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బుల్లెట్లన్నీ కూడా ఆన్ లైవ్ బుల్లెట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఎలాంటి అనుమతి లేకుండా, ఎలాంటి సమాచారం లేకుండా ఇంట్లో ఏ విధంగా డీఎస్పీ బుల్లెట్లు ఉంచుకున్నారని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. పీటీ వారెంట్ కింద కూడా హయత్నగర్ పోలీసులు డీఎస్పీని అదుపులో తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ఇవి అసాంఘిక సంబంధించినటువంటి శక్తులకు సంబంధించినవా, లేదంటే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బుల్లెట్లు అనే కోలను కూడా విచారణ చేస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా సంచలనంగా మారింది. నేరుగా ఒక డీఎస్పీ అధికారి, ఒక సీఏ అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడడంతో పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. స్కానింగ్ సెంటర్ యజమానిపైన క్రిమినల్ కేసులు పెడతామంటూ బెదిరించి 16 లక్షల రూపాయలకు డీల్ చేసుకొని డీఎస్పీ ఈ 16 లక్షల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తంగా పోలీస్ శాఖలో ఒక సంచలనంగా మారింది, పెను సంచలనంగా మారింది. వీరిద్దరిపైన కూడా కేసులు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వారి వల్లిలో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 31 మంది మహిళల్ని టోకరా చేసినటువంటి 2 కేటుగాలను అరెస్ట్ చేసి జైలుకు పంపారు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి. నల్గొండ కోర్టులో జూనియర్ లాయర్లుగా పనిచేసినటువంటి నజీర్, జ్యోతి ఇద్దరు కూడా ముఠాగా ఏర్పడ్డారు. కోర్టులోనే స్లీపర్ ఉద్యోగాలు ఇప్పిస్తాను, అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మహిళలకు వలవేశారు. 31 మంది మహిళల దగ్గర నుంచి 11 లక్షల రూపాయలు గుంజినట్టుగా కూడా పోలీసులు ఈ సందర్భంగా తెలపడం జరిగింది. ఒక మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో తీగంతా లాగితే డొంక గదినట్టుగా వీరి అక్రమాలను కూడా బయటపడ్డాయి. వీరిపైన గతంలో కూడా కేసు నమోదైనట్టుగా డీఎస్పీ తెలిపారు. ఎట్టకేలకు 2 అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ 30 మంది మహిళలకు కూడా న్యాయం చేస్తామని కూడా పోలీసులు సందర్భంగా తెలిపారు.